వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలండి, లేదంటే ఒక గ్లాస్ మినుములైనా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మినుములే తీసుకోవాలి. కుదరలేని వాళ్ళు ఈ విధంగా మినపప్పునైనా తీసుకోవచ్చు. 4 hours నానబెట్టుకోవాలి. పప్పు వైట్గా వచ్చే వరకు కూడా బాగా కడుక్కోవాలండి నీట్గా. తర్వాత దాన్ని వడకట్టి పొట్టు తీయకుండా ఆ పొట్టుతో సహా మనం మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఎంతో ఇష్టం ఈ వడలు. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నేను నేతితోనే వేస్తున్నానండి. స్వామివారికి నేతితో ఇష్టం అని చెప్పి నేతి వడలు వేస్తున్నాను. ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసుకొని చేతికి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతిలో పెట్టుకొని దాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి. లేదండి కుదరలేదు అన్నప్పుడు కళాయిలో నూనె పోసి వేడైన తర్వాత ఈ విధంగా చేతి మీద ఒత్తుకొని నూనెలో వేసుకొని లో మంట మీద ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే వడలు రెడీ. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.